కావిలి ఘనపూర్ మండలంలోని ముత్తైకోట గ్రామంలో గల శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ గురు మదనకృష్ణ మాధవనంద ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు చేసి మంగళహారతులు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మొదట స్వాములవారి ఉత్సవ విగ్రహాలకు మేళతాళాలతో ఎదుర్కోలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముత్యాల పందిరిలో వేద బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల మధ్య బాజా భజంత్రీలతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా లోక కళ్యాణార్థం శ్రీ శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. స్వామివారి కళ్యాణంతో ఆలయ పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన అశేష భక్తులతో ఆలయ పరిసరాలు జనసందోహంగా మారాయి. తదనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మిట్టపల్లి ప్రసాద్, ఆలయ ప్రధాన అర్చకులు గోవింద్ మహారాజ్, ఆలయ కమిటీ బాధ్యులు, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు. మదనకృష్ణ మాధవనంద ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పార్వతీ సమేత సిద్ధేశ్వర స్వామి కళ్యాణాన్ని జరుపుతున్నాం. ఆ సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే కుంకుమార్చన, క్షీరాభిషేకం, సిద్ధేశ్వర స్వామి కళ్యాణం తదితర కార్యక్రమాలన్నీ కూడా సంస్థ ద్వారానే జరుగుతుంది. శ్రీ గణేశాయన, శ్రీ సిద్ధేశ్వర స్వామి నమో. మహాశివరాత్రోత్సవంలో 4వ రోజు ఈరోజు బుధవారం రోజున ఈరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి 6 గంటల నుంచి 11 గంటల వరకు 100 లీటర్ పాలతో అభిషేకాలు జరపబడ్డవి. శ్రీ మెట్పల్లి ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో 11 గంటల నుంచి 12 గంటల వరకు మహాలంకార పూజ తీర్థప్రసాదాలు జరపబడ్డాయి. మరియు 12:30 నుంచి శ్రీ శివపార్వతి కళ్యాణం, సిద్ధేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం 12:30 నుంచి 2 గంటల వరకు జరిగింది. మరియు తదనంతరము భక్తుల కొరకు అన్న ప్రసాదం కూడా చేయబడ్డది. మరియు సాయంత్రం 6 నుంచి 8 వరకు స్వామివారికి అర్చనలు, మహామంగళారతి, తీర్థప్రసాదాలు జరపబడును. మరి రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారికి రథోత్సవం జరపబడును. తెల్లవారుజామున అగ్నిగుండంలో 6 గంటల వరకు జరపబడును. ఈ అగ్నిగుండంతో ఈ మహాశివరాత్రి ఉత్సవములు సమాప్తముగా అగును. అందులోకి భక్తులు ఈ రాత్రి 12 గంటలకు జరిగే రథోత్సవం అగ్నిగుండములకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షలు పొందాలని నేను మనవి. సిద్ధేశ్వర గారికి